అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈదను దేవుని వాగ్దానం. తెలివిని ఉచ్చరించి పదవులు అమూల్యమైన సొత్తు. సామెతలు 20:15. బంగారును విస్తారమైన ముత్యమును కలవు, తెలివిని ఉచ్చరించి పదవులు అమూల్యమైన సొత్తు. సంఖ్యాకాండం 6:23-26 అద్భుతమైన మాటలను దేవాది దేవుడు తెలియజేసినారు. మీరు ఇలాగూ దీవింపబడను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయను గాక. అట్లు వారు నా నామమును ఉచ్చరించడం వల్ల నేను వారిని ఆశీర్వదించదనని సెలవిచ్చినారు. అందుకే మనము అలాగే మన పెదవులతో ఉచ్చరించి దేవుని నుండి అట్టి దేవులను అమూల్యమైన సొత్తుగా అనుభవించుదామా. నేను ఇక్కడ కొన్ని ఆశీర్వాదకరమైన వచనములను ఉచ్చరిస్తూ ఉండగా దేవుని నామంలో, యేసు నామంలో ఆమేన్ చెప్తా ఉండాలని మనం చేస్తా ఉన్నాను. ఇది వాగ్దాన వాక్కును బట్టి మాత్రమే కాదు, మనకు అవకాశం ఉన్నప్పుడల్లా యేసు నామంలో ఈ దీవెన వచనాలను ఉచ్చరిస్తూ అట్టి అమూల్యమైన సొత్తును మనం స్వతంత్రించుకుందుముగాక. ఆమేన్. మరి కీర్తన 20వ కీర్తన 1-4 9 చూస్తే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యాలన్నిటినీ జ్ఞాపకం చేసుకును గాక. నీ దహన వలన అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. నేను మొరపెట్టినప్పుడు యెహోవా మాకు ఉత్తరం ఇచ్చును గాక. ఆమేన్ చెబుదామా. కీర్తన 19:14 నా నోటి మాటలను నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములు అగును గాక. 107వ కీర్తన 1-3 యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యం ఉండును అని యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి పడమటి నుండి దక్షిణ నుండి నానా దేశాల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురు గాక. అలాగే 8వ వచనం, 15వ వచనం, 21వ వచనం, 31వ వచనాలు చూస్తే, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. 22వ వచనం, వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు గాక. ఉత్సాహంతోనితో ఆయన కార్యములను ప్రకటించుదురు గాక. 43వ వచనం, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురు గాక. 113:2 ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడును గాక. ఆమేన్ చెబుదామా. 129:5 దేవుని ప్రజల యొక్క, అంటే సియోను ప్రజల యొక్క పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు గాక. 132:9 నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకొందురు గాక. నీ భక్తులు ఉత్సాహగానం చేయుదురు గాక. 134:3 భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. 141:5 నీతిమంతులు కొట్టుట, నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకము త్రోసివేయకుందును గాక. 11-14 నీ కృపా సత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడును గాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురు గాక. నన్ను చూచి ఆహాహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయం పొందుదురు గాక. నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహంతో సంతోషించుదురు గాక. నీ రక్షణ ప్రేమించేవారు యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక. 41:13 దేవుడని యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమేన్ 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 అని చెప్దామా. 48:11 నీ న్యాయవిధులను బట్టి సియోను పర్వతం సంతోషించును గాక. యోధా కుమార్తెలు ఆనందించుదురు గాక. 128:6 వచనం, అలాగే 125:5 వచనం ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. 118:26 యెహోవా పేట వచ్చేవాడు ఆశీర్వాదం పొందును గాక. 149:1-5 వచనాలు భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురు గాక. వారు
సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహాన్ని చేదురుగాక. తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురతోనూ సితారాలతోనూ ఆయన గురించి గానం చేదురుగాక. మొదటి దినవృత్తాంతం 16:36. దేవుడని యెహోవా యుగములన్నిటిలో స్తోత్రము నొందురుగాక. ఇలాగూ వారు పాడగా జనులందరూ ఆమెన్ అని చెప్పుదురుగాక. ఆమేన్ ఆమేన్. 10వ వచనం. యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. అలాగే మొదటి సమయాలు 26, 24 నుంచి 25 వచనాలు. యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక. నీవు ఆశీర్వాదం పొందుదువుగాక. నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక. అలాగే 25వ అధ్యాయం 32, 33 వచనాలు. దేవుడని యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. 2 సమయాలు 7:29. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక. మొదటి రాజులు 56 వచనం నుంచి 61 వచనం వరకు. తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. మన దేవుడైన యెహోవా మనల్ని వదలకను విడువకను మనకు తోడుగా ఉండి తన మార్గములన్నిటినో అనుసరించి నడుచుకున్నట్లుగాను, తాను మనకిచ్చిన ఆజ్ఞలను కట్టడాలను విధులను చేకున్నట్లుగాను మన హృదయంలో తన తట్టు తిప్పుకొనును గాక. యెహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు వేయింబగళ్ళు మన దేవుడైన యెహోవా సన్నిధిలో ఉండును గాక. మీ హృదయంలో మీ దేవుడైన యెహోవా విషయమే సర్వసిద్ధముగా ఉండును గాక. ఆమేనని చెబుదామా? ప్రైజ్ లార్డ్. లూకాసు సువార్త 1:38. నీ మాట చొప్పున నాకు జరుగును గాక. 2:14. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. కీర్తన 118:26. అలాగే లోక 19:38. ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండును గాక. మత్తయి సువార్త 8:13. నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక. 13:43. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవి గలవాడు వినుగాక. మత్తయి సువార్త 15:28. నీవు కోరినట్లే నీకు అవునుగాక. ఆదికాండం 43:23. నీకు క్షేమ మగునుగాక. ఆదికాండం 27:28 నుంచి 29 వచనాలు. ఆకాశపు మంచును, భూసారము, విస్తారమైన ధాన్యము, ద్రాక్షారసము దేవుడు నీకు అనుగ్రహించును గాక. నిన్ను శపించేవారు శపింపబడదురు, నిన్ను దీవించేవారు దీవింపబడదురు గాక. 24:60. నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరచుకొందురు గాక. 27వ వచనం. దేవుడిని యెహోవా స్తుతింపబడును గాక. నెహెమ్యా 9:5. సకల ఆశీర్వాద స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామం స్తుతించబడును గాక. ఆమేనని చెప్దామా? ఆమేన్. ఎఫెసీ 3:20 నుంచి 21 వచనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటను ఊహించి అన్నిటికంటను అత్యధికమైన శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. 6:24 వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తుకు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి వారందరికీ కృప కలుగును గాక. కీర్తన 122:7. నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమం ఉండును గాక. అలాగే గలతీ 6:18. మన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. అలాగే 2 కొరింథీ 13:14. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండును గాక. ఫిలిప్పీ 4:20. మన తండ్రి అయిన దేవునికి ఏ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేనని చెప్దామా? 23వ వచనం. ఫిలిప్పీ 4:23. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. అలాగే మరి 2వ దశలోనికలు 3:5 వచనం. దేవుని అందరి ప్రేమయు మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. అలాగే 1:2 వచనం. మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. క్రీస్తు చూపిన ఓర్పును
మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయులను ప్రేరేపించును గాక. 16వ వచనం. సమాధానకర్త ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. 17వ వచనం. మన ప్రభు యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. రోమా 16:27. మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. యూదా 24-25 వచనాలు. త్రుట్టులకుండా మిమ్మల్ని కాపాడటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషిగా నిలబెట్టకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. ఆమెను చెప్దామా? ప్రైజ్ లార్డ్. చివరిగా ప్రకటన 2:7. చెవి గలవాడు 13:9. చెవి గలవాడైతే ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును గాక. యోహాను సువార్త 20:19-21-26 వచనాలు. మీకు సమాధానము కలుగును గాక. కీర్తన 150-60. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక, యెహోవాను స్తుతించుడి. అలాగే 72 కీర్తన 72:19. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక, సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉండును గాక. అలాగే 106:48. దేవుడని యెహోవా యుగములన్నిటిను స్తుతి నొందును గాక, ప్రజలందరూ ఆమెను అందురు గాక, యెహోవాను స్తుతించుడి. ఆమేన్, ఆమేన్. అవును, తెలివిని ఉచ్చరించి పెదవులు అమూల్యమైన సొత్తు. ఆమెను చెప్దామా? ఆమేన్, ఆమేన్. అవును, దేవాది దేవుడు అయిన యెహోవా నామము బట్టి మనం ఉచ్చరించి ప్రతి మంచి మాటను అది మనకు సొత్తుగా అనుగ్రహించి దేవుడు మనకున్నాడు. మరి దేవా యెహోవా నాకు మా ఎల్లరికి తెలివిగల మాటలు ఉచ్చరించినట్లు మీ కృపను మా ఎల్లరికి అనుగ్రహించమని, యుగ యుగములు మీకే మహిమ కలుగునట్లు మా పెదవులు మీకు అర్పితమగినట్లు మీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.